నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనము నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ ద్వారా ఈ రోజు అప్డేట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, షెడ్యూల్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు సాయంత్రం లోపు పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ను శ్రద్ధగా చదివి ఆ తర్వాత మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడం కోసం మన పరీక్షలు రాసే ప్రయత్నం చేయండి. సో మన ఎగ్జామ్స్ యాప్లో ప్రస్తుతానికి మనకి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి 5th బ్యాచ్ నడుస్తుంది. అలాగే డివైఓ మెయిన్స్కి సంబంధించి 6th, 7th బ్యాచ్లు నడుస్తూ ఉన్నాయి. అలాగే డిఎస్సికి సంబంధించి న్యూ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ 2024 పేరుతో ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి, ఫిజిక్స్ వాళ్ళకి, బయాలజీ, సోషల్, తెలుగు ఈ సబ్జెక్టులకు సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి రన్ చేస్తూ ఉన్నాము. సో వీటికి సంబంధించినటువంటి సిలబస్ను ఒకసారి నేను స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో సిలబస్ని చూసుకుని మీరు ఏ బ్యాచ్కి చెందిన వాళ్ళు అయితే అది సిలబస్ని చూసుకుని ఆ సిలబస్ అంతా కూడా సాయంత్రం లోపు శ్రద్ధగా చదవండి. శ్రద్ధగా చదివిన తర్వాత ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. సో ఎగ్జామ్స్ అనేవి మీకు ఎలా హెల్ప్ అవుతాయి అంటే మీరు చదివిన తర్వాత ఎంతవరకు చదివారు, కరెక్ట్గా చదివారా లేదా అనేది తెలుస్తుంది. అలాగే మీరు చదివినటువంటి పుస్తకంలో అన్ని బిట్లు కవర్ అవుతున్నాయా లేదా అనేది తెలుస్తుంది. అలాగే ఎగ్జామ్లో ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది, ఏ విధంగా ప్రశ్నలు అడిగితే మనం ఎలా రియాక్ట్ అవుతాము, ఎలా ఆన్సర్ చేయగలుగుతాము అనేది తెలుస్తుంది. నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి బహుశా ఫిబ్రవరి నెలలో వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వచ్చింది అన్నట్లయితే మనం ఈ లోపే ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. రివిజన్ జాగ్రత్తగా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి. సో నోటిఫికేషన్ వచ్చే నాటికి రివిజన్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. మన ఈ ఎగ్జామ్ సిరీస్లో కనుక జాయిన్ అయ్యారు అన్నట్లయితే డెఫినెట్గా మీరు నోటిఫికేషన్ వచ్చే నాటికి ఖచ్చితంగా సిలబస్ని పూర్తి చేసేలాగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అంటే కేవలం రివిజన్ చేసుకోవడానికి మాత్రమే టైం ఉంటుంది. సో అప్పటి వరకు చదివినటువంటి అంశాలన్నింటినీ కూడా క్విక్గా రివిజన్ చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ని పూర్తి చేసేలాగా ప్లాన్ చేయండి. అదే మాదిరిగా ఎగ్జామ్స్ అనేటువంటి వచ్చేసి ఎప్పటికప్పుడు రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతా అయిపోయిన తర్వాత ఏదో ఎగ్జామ్ రాద్దాము అనుకుంటే అప్పటికేం మిగలదు. సో అలా కాకుండా ఏ రోజు ఏ చాప్టర్ చదివినా ఆ చాప్టర్ మీద ఒక ఎగ్జామ్ రాసాము అన్నట్లయితే ఆ ఎగ్జామ్ డిసైడ్ చేస్తుంది మీరు బాగా చదువుతున్నారా లేదా, ఇంకొంచెం శ్రద్ధగా చదవాల్సి ఉంటుందా అనేటువంటి విషయాన్ని ఆ ఎగ్జామ్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఎగ్జామ్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.